హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 42. ఇక స్టోరీలోకి వెళ్తే, పాయసం తినకుండా చేతిలోనే బౌల్ పట్టుకొని కూర్చొని ప్రభాకర్ను వాటర్ తీసుకుని వచ్చిన ఆశి చూసి, ఇందాక ఆయుష్ అన్న మాటలకి ప్రభాకర్ ఫీల్ అయ్యాడు అని అర్థం చేసుకొని ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని వాటర్ బాటిల్ టేబుల్ మీద పెడుతూ ప్రభాకర్ చేతిని తన 2 చేతులతో పట్టుకొని నాన్న అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఆశి వాయిస్కి ఆలోచనలో కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రభాకర్ తల తిప్పి ఆశి వైపు చూస్తాడు. ఆయుష్ గారు అన్న మాటలకు నేను సారీ చెప్తున్నాను నాన్న. ఆయన మాట అలా కటువుగా ఉంటుందేమో కానీ లోపల చాలా మంచివారు నాన్న. ఆయన గురించి తెలియక ముందు నేను కూడా మీలాగే ఆయుష్ గారిని అసహించుకొని అనుమానించి అండ్ అవమానించాను. కానీ ఆయన ఏంటో, ఆయన మనసేంటో అండ్ అందులో నా స్థానం ఏంటో తెలిసాక ఆయుష్ గారు లేకుండా 1 డే కూడా ఉండలేని స్థితికి వచ్చాను. ఆయుష్ గారు నా మీదున్న అతి ప్రేమతో అలా మాట్లాడారు, కానీ మీ మీద ఆయనకు ఎలాంటి కోపం లేదు. నేను చెప్తున్నాను కదా నాన్న, మీరు నన్ను అభిను ఎలాంటి భేదం లేకుండా పెంచారు. ఇద్దరం మీ కూతుర్లమే అయినప్పుడు మీరెందుకు అలా చేస్తారు చెప్పండి. ప్లీజ్ మీరు ఇక ఏమీ ఆలోచించకుండా తినండి. అండ్ మళ్ళీ నేను మన ఇంటికి ఇప్పుడే రాలేను. దియా సర్జరీ కోసం లండన్ వెళ్తున్నాం నాన్న. అక్కడే కపుల్ ఆఫ్ మంత్స్ స్టే చేయాలి. కాబట్టి ప్లీజ్ ఈ మూమెంట్స్ను స్పాయిల్ చేయకండి అంటూ ఆశీనే ప్రభాకర్కి తన చేత్తో మాటలు చెప్తూ పాయసం తినిపిస్తూ ఉంటుంది. ఆశీ విషయంలో నిజంగా తను చాలా పెద్ద తప్పు చేశాడు అని ఆయుష్ మాటలను బట్టి అర్థం చేసుకున్న ప్రభాకర్ ఆశీకి తన జన్మ రహస్యం చెప్పాలి అనుకుంటూ, ఆశీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంకా ఈ విషయం నాలోనే దాచుకుంటే గిల్ట్ ఫీల్ ఎక్కువయ్యి నా మనసంతా చాలా బరువుగా మారుతుంది. ఏంటో చెప్పండి నాన్న, నా దగ్గర మీకు పర్మిషన్ ఏంటి? అందరూ అనుకున్నట్టుగా నువ్వు మా సొంత మమ్మా మమ్మా అంటూ కళ్ళు నురుముకుంటూ అభి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఆశీ కనిపించక ఏడుస్తూ ఉన్న దియాను చూసి ఆశీ బౌల్ ప్రభాకర్ చేతికి ఇచ్చి, దియా ఇక్కడే ఉన్నాను బంగారం అంటూ దియాను ఎత్తుకొని ఇప్పుడే లేచావా అంటూ తన జుట్టు సరిచేస్తూ, నాన్న మీరు తినేయండి, నేను దియాకి బాత్ చేయించి తీసుకుని వస్తాను అంటూ దియా కోసం కిచెన్లో నుండి తన కోసం స్పెషల్గా చేసిన రసగుల్లా ఒక బౌల్లో తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. మమ్మా వాట్ ఈస్ దీస్ అంటూ నిద్ర కళ్ళతో బౌల్ వైపు చూస్తూ అడుగుతుంది. యువర్ ఫేవరెట్ స్వీట్ బెంగాలీ రసగుల్లా అంటూ దియాను బెడ్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ బాత్ ఆ తర్వాత స్వీట్ అంటూ ఓపెన్గా ఉన్న బౌల్ను కోస్టర్తో క్లోజ్ చేసి తాను తెచ్చిన లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి దియా కోసం నైట్ వేర్ తీస్తూ ఉంటుంది. రసగుల్లా వైపు చూస్తూ నాలుగు తడుపుకుంటూ ఉన్న దియా లెఫ్ట్ సైడ్లో ఉన్న బీన్ బ్యాగ్లో కూర్చొని తనను చూసి నవ్వుతూ ఉన్న ఆయుష్ని చూసి డాడ్ అంటూ నవ్వుతూ బెడ్ దిగి ఆయుష్ మీదకు దూకి ఒళ్ళో కూర్చుంటుంది. ఇప్పుడే లేచావా అంటూ దియాను ముద్దు పెడుతూ అడుగుతాడు ఆయుష్. ఎస్ డాడ్, మీరెప్పుడొచ్చారు? 2 hours అవుతుంది దియా. మరి నాకెందుకు కనిపించలేదు డాడ్? నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోతూ ఉన్నావు, అందుకే నేను డిస్టర్బ్ చెయ్యొద్దు అని నేనే మీ మామ్కి చెప్పాను. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా? హో చాలా చాలా వెరైటీస్ తిన్నాను. ఏం తిన్నానో చెప్పనా అని లిటిల్ ఫింగర్తో కౌంట్ చేస్తూ, మమ్మ నా కోసం లెమన్ రైస్, అన్నం, పప్పు, రసం, వడియాలు, కర్డ్ రైస్, ఇంకా ఇంకా జ్యూస్ కూడా తాగించింది. హబ్బో చాలా వెరైటీస్ తిన్నావు అని ఐటమ్స్ని బుజ్జి పొట్టలో ఎలా పట్టాయి అంటూ దియా పొట్టకి మీసాలతో గిలిగింతలు పెడుతూ తనను నవ్విస్తూ ఉంటాడు. డాడ్ నో స్టాప్ ఇట్ అని కిలికిలా నవ్వుతూ ఉన్న దియాలో ఆ క్షణం అషిక కనిపించడంతో ఆయుష్ నవ్వుతూ తనని గుండెలకి హత్తుకొని, నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి దియా, నీకేమైనా ఈ డాడ్ తట్టుకోలేడు అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. ఇద్దరిని చిరునవ్వుతో చూస్తూ ఉన్న ఆయుష్ ఫీలింగ్స్ను అర్థం చేసుకుని ఆయుష్ భుజం మీద చేయి వేసి, దియాకి ఏమీ అవ్వదు, ధైర్యంగా ఉండండి అని కళ్ళతోనే ధైర్యం చెప్పడంతో ఆయుష్ ఆశి గుండెల్లో తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ఆశీ కోసం అక్కడికి వచ్చిన అనిత వాళ్ళ ముగ్గురిని అలా చూసి నవ్వుతూ మురిపెంగా వాళ్ళ వైపు చూసి ముగ్గురికి దిష్టి తగలకుండా మెటికలు ఇరిచి సౌండ్ చేయకుండా డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి డిన్నర్లోకి ఆయుష్కి నచ్చినట్టే ఆశీ కుక్ చేయడంతో ఆయుష్ అందరితో పాటు అన్నీ మర్చిపోయి డిన్నర్ చేసి నైట్కి అక్కడే ఉండిపోతాడు. దియా ఆశీ నిద్రపోతూ ఉన్న ముగ్గురికి బెడ్ సరిపోక అండ్ ఆ రూమ్లోనే నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ దియా ఆశీలకే ఫ్రీగా బెడ్ వదిలేసి ఏ అర్ధరాత్రికో బీన్ బ్యాగ్లో కూర్చొని ఆ నిద్రలోకి జారుకుంటాడు ఆయుష్. ఆశి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా తను ఇక్కడికంటే అత్తగారింట్లోనే సంతోషంగా ఉంటుంది కాబట్టి అనిత ఆనందంగా ఆశికి చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ఇచ్చి, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టానికి ఫలితం ఆయుష్,
అల్లుడు గారు నిన్నెంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ముగ్గురుగా ఉన్న మీరు నెక్స్ట్ టైం నలుగురిగా రావాలి అని ఆశీర్వదిస్తూ ఉన్న అనితను చూసి పీలగా నవ్వి ప్రభాకర్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని అభిను హత్తుకొని వదిలి మహల్కి స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఆఫీస్ టైం అవ్వడంతో ఎవరి వర్క్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయుష్ కూడా ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది అని అది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను, ఈ లోపు నువ్వు మన లగేజ్ అంతా ప్యాక్ చెయ్యి, ఆఫ్టర్నూన్ 1కి ఫ్లైట్ అంటూ అటు నుండి అటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మమ్మ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీ బర్త్డే మీ డాడీ అరకులో అరేంజ్ చేశారు దియా, సో అక్కడికి వెళ్తున్నాం. నువ్వు, నేను, డాడ్ అంతే. ఆర్ యూ హ్యాపీ నౌ అంటూ దియాను ఎత్తుకుని నవ్వుతూ అడుగుతుంది. వావ్ మమ్మ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అంటూ ఆశి మెడ చుట్టూ చేతులు వేసి, యు నో వాట్, నేను డాడీతో ఎప్పుడు ఇలా టూర్స్కి వెళ్ళలేదు. నాకు ట్రావెలింగ్ చేస్తే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అని డాడీ నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళేవాడు కాదు. నువ్వు కూడా నాతో లేవు, సో ఫస్ట్ టైం నా పేరెంట్స్తో టూర్కి వెళ్తున్నా అంటూ హ్యాపీగా చెప్తున్న దియా తలనిమిరి. ఇప్పటి నుండి నువ్వు మిస్ అయిన హ్యాపీనెస్ మొత్తం మీ మమ్మ నీకు ఇస్తుంది, ఓకే? డోంట్ వరీ అండ్ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ ఎంజాయ్ ది ప్రెజెంట్. ఐ ఆమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ విత్ యూ మమ్మ, యు ఆర్ మై లక్కీ గర్ల్ అంటూ ఆశి బుగ్గకు ముద్దు పెడుతూ ఐ లవ్ యూ మమ్మ అంటూ ముద్దుగా చెప్తుంది. ఐ లవ్ యూ సో మచ్ క్యూటీ. పియానో కావాలి అని గోల చేసి ల్యాక్స్ పెట్టించి మరీ తెప్పించావు, బట్ ఈ మధ్య అటువైపు కూడా వెళ్ళడం లేదు. టీచర్ నేర్పించింది ప్లే చేసి చూపించు అంటూ దియాను పియానో రూమ్ వైపు తీసుకుని వెళ్తుంది. హలో విప్లవ్. చెప్పు ప్రణవి, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అయినా ఇది నీ నెంబర్ కూడా కాదు కదా. నా నెంబర్ నుండి కాల్ చేస్తే బావ ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది, అందుకే ప్రైవేట్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నా. ఇదైతే బావ కనిపెట్టలేడు. సరే చెప్పు, దేనికి కాల్ చేసావు? నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ దియా బర్త్డేను బావ ఇక్కడ సెలబ్రేట్ చేయకుండా అరకులో సెలబ్రేట్ చేయాలి అని ఆశి దియాలను తీసుకొని ఇంకాసేపట్లో అరకు ఫ్లైట్కి స్టార్ట్ అవుతున్నాడు. వాట్, పార్టీకి ఇన్వైట్ చేసి సడన్గా అరకు ఏంటి? అసలు నీకెవరు చెప్పారు ఈ విషయం? నువ్వు సరిగ్గా విన్నావా? విన్నాను, ఆశి అత్తయ్యతో చెప్తూ ఉంటే విన్నాను, అంతేకాదు ఇంకో గంటలో ఫ్లైట్. బావ కూడా వచ్చేశాడు, అందరూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆఫీస్ నుండి కూడా వచ్చేశాడు. ఓకే బాయ్, నేను మళ్ళీ చేస్తా అంటూ కాల్ కట్ చేసి సిమ్ జాగ్రత్తగా దాచి కిందకు వెళ్తుంది. ఛా, ఈ బర్త్డే మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను, ఎన్ని ప్లాన్స్ వేశాను, అన్నీ వేస్ట్ అయ్యాయి అని అసహనంగా ఫీల్ అవుతూ ఉన్న తనకి విష్తా నుండి కాల్ వస్తుంది. నేను వచ్చే వరకు ఆఫీస్నే కాదు మోహి, ఇటు మహల్ని కూడా నువ్వు నిషాన్నే చూసుకోవాలి. అలాగే విక్కీని కూడా వీలైనంత త్వరగా ఆ బాధ నుండి బయటకు తీసుకురావడానికి ట్రై చెయ్యి. అదంతా నేను చూసుకుంటాను బావా, నువ్వు మా గురించి వదిలేసి ఆశీ దియాలతో ఎంజాయ్ చెయ్యి అంటూ దియాను ఎత్తుకొని ముద్దు పెడుతూ చెప్తాడు. బాయ్ మామ్ అంటూ రాగిణిని హత్తుకొని టేక్ కేర్ అంటూ వదిలి తండ్రి వైపు చూస్తూ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పి కృష్ణదేవికి కూడా జాగ్రత్తలు చెప్పి నిషాన్ విక్రమ్ను హక్ చేసుకొని జోషి వైపు చూస్తూ తనని సైడ్ హక్ చేసుకుంటాడు. మీరు వచ్చేసరికి నేను యూఎస్కి వెళ్ళిపోతాను ఆయుష్, హ్యాపీ జర్నీ. దియా సర్జరీ అయ్యి మేము ఇండియాకి రాగానే నీకు, మోహిత్ అండ్ విక్రమ్కి కూడా ఒకే రోజు ఎంగేజ్మెంట్ జరిపిస్తాను. నువ్వు దాని గురించి వర్రీ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళిరా. తన మనసులో బాధ చదివినట్టే చెప్తూ ఉన్న ఆయుష్ని చూసి ఎమోషనల్గా హక్ చేసుకొని థ్యాంక్ యూ ఆయుష్, నేను పాస్ట్లో చేసింది మర్చిపోయి నా గురించి, నా పెయిన్ గురించి ఆలోచిస్తున్నావు. ఐఎమ్ రియల్లీ సారీ. జోషి తలనిమిరి గతాన్ని తలుచుకుంటూ ఉంటే అక్కడే ఆగిపోతాం తప్ప ముందుకు వెళ్ళలేము. విక్కీ అంటూ విక్రమ్ వైపు చూస్తూ నువ్వు బాధపడే వ్యక్తిని నీ ప్రేమకి అస్సలు అర్హురాలే కాదు. తన గురించి ఒక్క కన్నీటి చుక్కు కూడా వేస్ట్ చేయకు, ఎందుకంటే కన్నీళ్ళు చాలా విలువైనవి. అవి విలువైన వాళ్ళ కోసమే కార్చు, ఇలాంటి వాళ్ళ కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని స్థిరంగా చెప్పి అందరితో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పి ఆశీ దియాలతో వైజాగ్ ఫ్లైట్ ఎక్కేస్తాడు. మనం వెళ్లాల్సింది అరకు కదా ఆయుష్ గారు, మరి వైజాగ్ ఎందుకు? వైజాగ్ నుండి అరకు బై రోడ్ వెళ్తున్నాం, అలా వెళ్తే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అంటూ చిన్న స్మైల్తో చెప్పిన ఆయుష్ని చూసి అబ్బో బాగానే ప్లాన్ చేశారు. అది సరే, విక్రమ్ అన్నయ్య కోసం మ్యాచ్ ఆల్రెడీ చూసారా? అంత కాన్ఫిడెంట్గా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. యా చూశాను, 1 వీక్ నుండి అదే పనిలో ఉన్నాను. నిన్ననే ఒక అమ్మాయిని ఫైనల్ కూడా చేశాను. తనైతే విక్కీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అవునా, ఎవరా ఆయుష్ గారు? అషికా ఫ్రెండ్. ఈ అషికా ఫ్రెండ్ అసలు విక్రమ్కి పెయిర్ అవుతుందో లేదో మనం ముందు అప్డేట్స్లో తెలుసుకుందాము. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మన రైటర్ వాళ్ళ బాబాయ్కి యాక్సిడెంట్ అయిందండి, కొంచెం సివియర్.
దీనికి బాగా క్లోజ్. ఐ మీన్ వాళ్ళ మన రైటర్ వాళ్ళ ఫాదర్ చనిపోయాక తిను ఒక ఫాదర్ లాగా ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడంట. సో ఇప్పుడు సడన్గా తనకి ఇలా యాక్సిడెంట్ అయ్యేసరికి తను చాలా ఏడుస్తుంది. వాళ్ళ ఫాదర్ ప్లేస్లోకి వచ్చి టేక్ కేర్ చేస్తూ ఉన్నవాడు ఇప్పుడు ఇలాగా తను తీసుకోలేకపోతుంది. చాలా సివియర్ యాక్సిడెంటే, కొంచెం సీరియస్ కండిషనే. ఈ టైంలో నేను తనని స్టోరీ అప్డేట్స్ అడగలేను ఆబ్వియస్లీ. అండ్ నా దగ్గర అంటే మావన్నీ అప్పటికప్పటికే రాస్తుంది అనమాట అమ్మాయి. సో ఈరోజు రాసింది నేను రేపు అప్డేట్ ఇస్తాను మీకు, రేపు రికార్డింగ్ చేసి అలా ఇస్తాను. సో విలన్ సీజన్ 2 మేము మండే నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు 2 వీక్స్ అలా బ్రేక్ తీసుకున్నాం కదా. సో ఈ 2 వీక్స్ నుంచి అమ్మాయి కాన్సెప్ట్ ఎలా రాయాలి ఏంటి అని థింక్ చేసి కొన్ని ఎపిసోడ్స్ లైక్ ఒక 3-4 ఎపిసోడ్స్ ఏమో రాసింది. ఓకే ఇంకా మండే నుంచి స్టార్ట్ చేసేద్దాము, కంటిన్యూ చేస్తూ ఉండి నేను మళ్ళీ రాస్తూ ఉంటాను అని అన్నది. ఓకే అనుకున్నా. అందాల రాక్షసి కూడా అలానే పాపం. ఇప్పుడు నేను అందాల రాక్షసి కూడా అడగాలంటే ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. చాలా పెయిన్లో ఉంది పాపం. తను కాల్ చేస్తే ఏడుస్తూ ఉంది. ఫాదర్ తర్వాత ఫాదరు. ఇప్పుడు తను కూడా ఇట్లా అంటే తను తీసుకోలేకపోతుంది పాపం. సో నా దగ్గర ఒక కంప్లీటెడ్ స్టోరీ అని చెప్పను, ఒక 60-70% వరకు కంప్లీటెడ్ స్టోరీ ఒకటి ఉంది మీకోసం. అది ప్రిపేర్ చేశాను. విలన్ సీజన్ 2 వద్దు అనుకున్నాం కాబట్టి అది ప్రిపేర్ చేసి పెట్టాము. మీరు ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తానండి, లేదు ఒక 1 వీక్ తనకి టైం ఇవ్వండి, నెక్స్ట్ మండే అట్లాగా స్టార్ట్ చేయండి అంటే ఈలోపు నేను అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఒక 2-3 డేస్ అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి అసలు ఏంటి తను రాయగలదా లేదా అనేది తెలుసుకొని నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు నేను తనని అందాల రాక్షసి అయినా అడగాలి, బట్ ఎలా అడగాలో లిటరలీ నాకు ఏమీ అర్థం కావట్లేదు. నాకైతే తనకి బ్రేక్ ఇవ్వడమే కరెక్ట్. ఇట్లా నేను ప్రెషర్ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో నా దగ్గర ఒక స్టోరీ ఉంది కాబట్టి ఈ లోపు అది కంటిన్యూ చేయండి అంటే నేను చేస్తాను. మీరేమనుకుంటున్నారో కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో అందరూ ప్లీజ్ కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో. తనకి బ్రేక్ ఇవ్వండి అంటే ఇస్తాను, లేదు కొత్త స్టోరీ స్టార్ట్ చేసేయండి ఈలోపు, ఆ స్టోరీ వచ్చాక అప్పుడు అంటే ఇప్పుడు నేను ఆ కొత్త స్టోరీ స్టార్ట్ చేశాను అంటే విలన్ స్టార్ట్ చేయలేను. అది 1 వీక్ కానివ్వండి, 2 వీక్స్ కానివ్వండి, విలన్ స్టార్ట్ చేయడం కష్టమైపోద్ది. అప్పుడు 3 స్టోరీస్ రన్నింగ్ అంటే నాకు కూడా రికార్డింగ్, ఎడిటింగ్ ఇవన్నీ చాలా కష్టమైపోద్ది. సో మీరు థింక్ చేసి చెప్పండి. ఏవైనా 2 స్టోరీసే రన్ చేయగలను. ఆల్రెడీ అందాల రాక్షసి అది బ్రేక్ ఇవ్వలేము ఆబ్వియస్లీ. ఒక 2-3 డేస్ బ్రేక్ ఇచ్చిన అమ్మాయికి అమ్మాయి ఎలాగో కంటిన్యూ చేస్తుంది కాబట్టి అది దానికి బ్రేక్ ఇవ్వలేను. ఇంకా విలన కొత్త స్టోరీ అప్డేటా ఏదో ఒకటి మీరే కన్ఫర్మ్ చేయండి. సో అదనమాట విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.